ఒకరోజు సాయంత్రం వేళ ఆకాశం మబ్బు పట్టి వర్షం మొదలవుతోంది. ఇంట్లో అక్షర చాలా దిగులుగా అరుగుమీద కూర్చుని ఉంది. తన చేతిలో ఉన్న కాలేజీ రిజల్ట్స్ పేపర్ చూస్తూ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అది గమనించిన నానమ్మ లోపల నుండి పొగలు కక్కుతున్న వేడి పాలను గ్లాసులోకి పోసి అక్షర దగ్గరకు తెచ్చింది. ఏమైందే అక్షరా, మొహం అలా మార్చుకున్నావు? ఈ వర్షం చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉండాలి కాని నువ్వేంటిలా ఉన్నావు అని ప్రేమగా అడిగింది నానమ్మ. అక్షర తల ఎత్తి, ఏం లేదు నానమ్మ, జీవితం మీద విరక్తి వస్తోంది. ఒకవైపు చదువు, మరోవైపు కెరీర్ టెన్షన్, ఇంకోవైపు ఏదో ఒక గొడవ. నేను ఎంత ప్రయత్నించినా అన్ని సమస్యలే ఎదురవుతున్నాయి. అసలీ కష్టాలన్నీ నాకే ఎందుకొస్తాయో అర్థం కావటం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఏదో ఒకరోజు అన్నీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపిస్తోంది నానమ్మ అంది వెక్కిళ్లు పెడుతూ. నానమ్మ కాసేపు మౌనంగా ఉండి ఆ గ్లాసును అక్షర చేతికిస్తూ నవ్వింది. అంతేనా? సరే, ఆ కష్టాల సంగటి పక్కన పెట్టు. ముందు ఈ పాలు తాగుతూ నేనడిగేదానికి సమాధానం చెప్పు. అక్షరా, ఈ పాలు గిన్నెలో అలాగే ఉంటే పెరుగు అవుతాయా అనడిగింది. అక్షర అయోమయంగా చూస్తూ, అదేం ప్రశ్న నానమ్మా, పాలు పెరుగవ్వాలంటే తోడు వెయ్యాలి కదా, అలాగే ఉంటే ఎలా అవుతాయి అంది. నానమ్మ వెంటనే, సరే, తోడు వేస్తాం, కాని పచ్చిపాలలో తోడు వేస్తే పెరుగవుతుందా? అవ్వదు కదా. ఆ పాలు పెరుగుగా మారాలంటే మొదట ఏం జరగాలి? ఆ పాలు పొయ్యిమీద పెట్టి బాగా మరగాలి. ఆ గిన్నెలో ఉండే విపరీతమైన వేడిని అవి భరించాలి. అవి మరిగి మరిగి ఉన్నప్పుడే వాటిలో తోడు అనే క్రమశిక్షణ వేస్తే అది గడ్డ పెరుగ్గా మారుతుంది. ఒక్కసారి ఆలోచించు తల్లీ. పాలు ఒకవేళ అమ్మో, నాకీ వేడి వద్దు, నేను పారిపోతాను అని అనుకుంటే అవి పాలుగానే ఉండిపోతాయి. 2 రోజుల తర్వాత విరిగిపోయి ఎందుకూ పనికిరాకుండా పోతాయి. కాని ఆ వేడిని భరించి తనను తాను మార్చుకున్న పాలు పెరుగవుతాయి. పాలు లీటరు 60 రూపాయలుంటే పెరుగు విలువ అంతకంటే పెరుగుతుంది. అక్కడితో ఆగుతుందా? లేదు. ఆ పెరుగును చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్నను మళ్లీ మరిగిస్తే నెయ్యి వస్తుంది. నెయ్యి ధర లీటరు 1000 రూపాయలు పైనే ఉంటుంది కదా. అక్షర ఆశ్చర్యంగా వింటుంటే నానమ్మ తన తల నిమురుతూ ఇలా అంది. మన జీవితం కూడా సరిగ్గా ఇలాంటిదే అమ్మా. నువ్వా పాలులాంటిదానివి. నీకొచ్చే కష్టాలు ఆ వేడిలాంటివి. ఆ వేడిని చూసి భయపడి పారిపోతే నువ్వు ఆ పచ్చి పాలులాగే త్వరగా పాడైపోతావు. నీలో ఉన్న శక్తేంటో నీకే తెలియదు. కాని ఆ వేడిని, అంటే ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని మరిగితే నీ విలువ పెరుగుతుంది. సమస్యలు నిన్ను నాశనం చేయడానికి రావమ్మా. నిన్ను పాలునుంచి పెరుగులా, పెరుగునుంచి వెన్నలా, వెన్ననుంచి నెయ్యిలా నీ స్థాయిని పెంచడానికి వస్తాయి. కష్టం నిన్ను కాల్చడానికి రాదు, నిన్ను మెరిపించడానికి వస్తుంది. పారిపోతే నువ్వు ఓడిపోతావు. నిలబడితేనే నువ్వు నెయ్యిలాంటి స్వచ్ఛమైన విజయంగా మారుతావు. అందుకే ఇప్పట్నుంచి సమస్య వచ్చినప్పుడు భయపడకు. ఈ వేడి నన్ను ఇంకా అద్భుతంగా మార్చడానికి వచ్చింది అని నవ్వుతూ దాన్ని ఎదుర్కో. నానమ్మ మాటలు వింటుంటే అక్షరలో ఏదో తెలియని ధైర్యం కలిగింది. తన కళ్ళు తురుచుకొని ఆ వేడి పాలను గుక్కెడు తాగి, అర్థమైంది నానమ్మ, కష్టం అనేది నన్ను నేను మార్చుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం. ఇక నుంచి సమస్యల్ని చూసి పారిపోను, ఎదురు నిలబడి విజేతగా మారుతాను అంటూ గట్టిగా నవ్వింది.